నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు. రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేటాయించినట్లు స్పష్టం. భీమవరం కలెక్టరేట్ తరలింపు వార్తలపై వైసీపీ నేతల్లో ఆందోళన. ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. బీసీలకు పెద్దపీట వేశామన్న టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. గత పాలనలో ఒక వర్గానికే మేలు చేశారంటూ ఎద్దేవా. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం. జిరాక్స్ షాపులోకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు మృతి. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐభీమవరంలోని పలు రోడ్లతో పాటు జెడ్పీ హైస్కూల్లోని ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం కనుమూరి అబ్బాయిరాజు నివాసంలో పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులకు, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు అందించిన అనంతరం ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన టీడీపీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల సత్యనారాయణరాజును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాలి సామ్రాజ్యం, మోటుపల్లి రామవరప్రసాద్, గొంట్ల గణపతి, కనుమూరి సత్యరాజు, మాజీ సర్పంచ్ కనుమూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. నా స్వగ్రామం అయిన ఐభీమవరంలో జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశాం. సుమారు 6 కోర్టులు రకరకాల స్పోర్ట్స్కి, ఖోఖో కానీ, వాలీబాలు, హ్యాండ్బాలు, 2 షటిల్ కోర్ట్స్, మంచి క్రీడా ప్రాంగణాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దాన్ని స్టూడెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయటం, అలాగే బ్యాట్స్, వాలీబాల్ మొత్తం ఆట సామాగ్రి అంతా కూడా అందించడం జరిగింది. అలాగే 2 నెలల క్రితం ఆరు మ్యాక్సిమం 3 నెలల లోపు ఏ రోడ్లకైతే సీసీ రోడ్లకి 2 నెలల క్రితం శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తయినాయి. అవన్నీ కూడా ఈరోజు గ్రామ పెద్దలందరితో కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాబోయే 7-8 నెలల్లో అర్జెంటుగా చేయవలసిన ఏంటి, స్కూల్లో ఒక చిన్న లెంగ్త్ మేర ఒక కాంపౌండ్ వాల్, అలాగే సైకిల్ షెడ్, ఇంకొన్ని రోడ్ రిక్వైర్మెంట్లన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. త్వరితగతిన ఫండ్స్ అవైలబిలిటీ చూసుకుని ఖచ్చితంగా వచ్చే సంవత్సరం తొలి 6 నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ ఈ గ్రామంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు స్వగ్రామానికి వచ్చి మా ఊర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటినీ ఓపెన్ చేసినందుకు గ్రామం తరఫున గ్రామం అందరి తరఫున ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా డెవలప్ చేయవలసింది ఉంది. వారి చేతుల మీదుగా గ్రామాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నుంచి కలెక్టరేట్ ను ఉండి నియోజకవర్గానికి తరలించేందుకు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తుండటంతో భీమవరంలో వైసీపీ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తుంది. భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు కామన నాగేశ్వరరావు, గూడూరి ఉమాబాల, చినమిల్లి వెంకట్రాయుడు, చవ్వాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, గాదిరాజు రామరాజులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మండలి చైర్మన్ కోయ మోషన్ రాజులు ఒత్తిడి తీసుకువచ్చి భీమవరానికి జిల్లా కేంద్రాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దలు కలెక్టరేట్ ను ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదమేరానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భీమవరానికి ఎయిర్పోర్ట్ తీసుకువస్తానని చెబుతున్నారని, ఎయిర్పోర్ట్ మాట దేవుడెరుగు, కలెక్టరేట్ ను భీమవరం నుండి వేరే నియోజకవర్గానికి తరలించకుండా చూడాలని కోరారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు తమ ఆలోచనను మార్చుకోకపోతే పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 10-15 రోజుల నుంచి ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ఒక వార్త ఏంటంటే భీమవరం కలెక్టర్ ఆఫీస్ని భీమవరం నియోజకవర్గం నుంచి ఉండి నియోజకవర్గానికి తరలిస్తారన్నది అందరికీ కూడా ఎంతో చర్చనీయాంశమైన విషయంగా మారింది. ఆ సందర్భంగా మేము మీ అందరినీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పునర్విభజన సందర్భంగా మార్చిన హెడ్ క్వార్టర్స్లో భీమవరం ఒకటి. ఎంతోమంది ఎంతో ఇబ్బంది పెట్టి నరసాపురం వాసులు వారి తీవ్రమైన ఆందోళన చేపట్టినప్పటికీ కూడా జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉంది, అన్ని నియోజకవర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో భీమవరం నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా కొత్తగా ఏర్పాటు చేయబడిన పశ్చిమ గోదావరి జిల్లాకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజున జిల్లా హెడ్ క్వార్టర్గా అనౌన్స్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ని ఎక్కడ పెట్టాలన్నప్పుడు అందరితో సమీక్షించి అన్ని 7 నియోజకవర్గాలకి అందుబాటులో ఉండే విధంగా, ట్రాఫిక్ అంతరాయం లేని విధంగా మన మార్కెటింగ్ యార్డ్ స్థలంలో ఉన్న ఒక 16 ఎకరాలని కలెక్టర్ ఆఫీస్కి బదలాయింపు కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా పబ్లిక్గా అందరికీ తెలిసే జరిగింది. ఆ రోజున ఎవరు వ్యతిరేకించరా. ప్రతిపక్షం వారు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రోజున ఈ స్థలం దీనికి సరిపోదు, కలెక్టర్ ఆఫీస్ని ఇక్కడ పెట్టడం సమంజసం కాదు, పలానా చోట పెట్టండి అని సూచనలు ఇవ్వడం కానీ దాన్ని అడ్డుకోవడం కానీ చేయాలి. ఆ రోజు ఏమీ మాట్లాడిన వ్యక్తులు ఇంతవరకు ప్రొసీజర్ వచ్చిన తర్వాత భీమవరం అంటే మన రాష్ట్రంలో కాదు, మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎక్కడ అండి, మేము భీమవరం వాసులు అని చెప్తే భీమవరం అండి మీది అనే అంత ఖ్యాతిని గడించుకున్న మన భీమవరం యొక్క ఖ్యాతిని అపఖ్యాతి చేస్తూ ఈరోజు హెడ్ క్వార్టర్గా ఉన్న భీమవరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ని పక్క నియోజకవర్గం ఉండికి తరలించడం అన్నది భీమవరం వాసులుగా మేము చాలా శోచనీయంగా భావిస్తున్నాం. ఈరోజు మీరంతా కూడా ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు కానీ, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కానీ మన జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఏదైతే దీన్ని తప్పుదారి పట్టించి ఉండి నియోజకవర్గం తరలించే ప్రయత్నాల్ని అడ్డుకోవాలని మేము భీమవరం వాసులుగా భీమవరం ఖ్యాతిని పెంచమని మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. ఏ రకంగానూ మీరు ఇలాంటి తప్పు చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేమంతా దాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం. గత 10-15 రోజులుగా భీమవరం ప్రాంతంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే భీమవరంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆఫీసు ఉండి నియోజకవర్గానికి తరలిపోతుంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. నిజంగా కూడా అది కనుక కరెక్ట్గా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని తరలిస్తాము అని అంటే అది ఎంతమాత్రం కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని వ్యతిరేకించినటువంటి విధానంగా ఉంది. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఉండాలి తప్ప వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా అది జరిగితే ఎంతమాత్రం కూడా ఈ ప్రాంత ప్రజలు ఒప్పుకోరు. ఇదేదో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే కాదు, ఖచ్చితంగా వివిధ రాజకీయ పార్టీలు, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అన్నింటితో కలిపి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దాని మీద ప్రజా ఉద్యమాన్ని తీసుకురావడానికి మాత్రం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అందుచేత ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ జరుగుతున్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయాన్ని తరలిస్తామంటే ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన ఏదైతే మాటలు చెప్పాడో చేతల రూపంలో కూడా అది ఆయన రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. టీవీల్లో పేపర్లో చూస్తున్నాం భీమవరం కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి తరలిస్తారని. గత శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు, మన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారు, గంధి శ్రీని గారిని అందరూ కోరటం జరిగింది ముఖ్యమంత్రి గారిని.
జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలి ఒప్పించి భీమవరానికి హెడ్ క్వార్టర్గా తీసుకొచ్చారు. ఈ రోజున దాన్ని తరలిస్తానంటే లోకల్ కూటమి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన స్పందన లేదు. ఈ రోజున సువిశాలమైన ప్రదేశంలో రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రదేశంలో హెడ్ క్వార్టర్ ఉంది. కలెక్టర్ ఆఫీస్ కడతానంటున్నారు. ఎక్కడో ఒక పంచాయతీలో 3.5 ఎకరాలు ఉన్న ప్లేస్లో కలెక్టర్ ఆఫీస్ కడతానని అంటున్నారు. ఏ విధంగా 3.5 ఎకరాలు సరిపోతుంది కలెక్టర్ ఆఫీస్కి? కాబట్టి దీన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఈ ప్రాంతాల మధ్యన ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ప్రవేశపెట్టామని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ దుర్మార్గులపై పోరాటం చేయడం వల్లే గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని అన్నారు. సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతి అని, బీసీకి చెందిన విజయానంద్ను ఏపీ సీఎస్ గా నియమించారని అన్నారు. రాష్ట డీఐజీ కూడా బీసీఏ, ఎన్నో పదవులు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఉన్నత పదవులను బీసీలకు కేటాయిస్తుందని అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీలను జగన్ హయాంలో అణగదొక్కారని, అంతా సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు క్షమించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా, అలాగే కూటమి నాయకులు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అనడానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బీసీని ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా విజయానందని తీసుకొచ్చి 1992 ఐఏఎస్ ఆఫీసర్, ఒక బీసీ కులానికి చెందినటువంటి ఆయన్ని ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేసి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మన స్వర్ణాంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఏ రోజు కూడా ఒక బీసీ అధికారిని ఒక ఉన్నత స్థాయిలో పెట్టలేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టడం బీసీల అందరి తరఫున మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే విజయానంద్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని పొలిటికల్ నాయకులుగా తయారు చేసినటువంటి తీరు కూడా సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. మీరు యనమల రామకృష్ణ గారిని తీసుకున్నా, వారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చాలా యువ నాయకులు. అలాగే అయ్యన్న పాత్ర గారిని తీసుకున్నా సరే అందరూ కూడా ఎర్లీ 20s లో ఉన్నటువంటి వారు. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వాన్ని కానీ చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వంలోని బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రాజకీయ పరంగా కూడా అనేక మంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరూ కూడా ఒకసారి గుర్తించాలి. బెటల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.